నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు 42% రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి కూడా గత కొన్ని నెలలుగా అయితే పోరాటం చేస్తున్నారు బీసీ నాయకులు. సో మాట్లాడితే ఇదే అంశం మీద ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీసీ సంఘ సంక్షేమ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు అయితే ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే బ్రదర్. సో మొత్తానికైతే మీ పోరాటాన్ని మీద అయితే ఒక కొలిక్ అయితే వచ్చింది. సో ఏం చెప్తారు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ? నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటిది. ప్రభుత్వం బీసీలను మోసం చేయాలని ప్రయత్నం చేసింది. చివరి వరకు నమ్మించి గొంతు కోయాలని చూసింది. కేసీఆర్ ఎట్లయితే బీసీలకు ద్రోహం చేసిండో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ద్రోహం చేయాలని చూసింది. ఎందుకంటే మేము అధికారంలోకి వస్తే 6 నెలల్లోనే బీసీ రిజర్వేషన్లు 42% పెంచుతాం, రాష్ట్రంలో సమగ్ర కులగణన చేస్తామని చెప్పి స్పష్టంగా కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పింది. కానీ ఇవాళ 10వ నెల అవుతుంది, కానీ ఇంతవరకు అతిగతి లేదు. ఏదో నామకే వాస్తవంగా క్యాబినెట్లో తీర్మానం చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి మా ముఖం మీద 4 కాగితాలు కొట్టిరే తప్ప చిత్తశుద్ధితోటి దాని మీద ఇవాళ కులగణన మీద విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇవాళ మేము అడుగుతున్నాం, మేము కులగణన మీద మీరు రాహుల్ గాంధీ గారు ఢిల్లీ నుంచి మొదలుకుంటే అమెరికా దాకా కులగణన చేయాలి, ఇది ఎక్స్రే లాంటిది, ఎంఆర్ఐ లాంటిది. కులగణన చేసి ఏ సామాజిక వర్గం అయితే తమ జనాభా దామాష ప్రకారం అన్ని హక్కులు కోల్పోతుందో వాళ్లకు ఆ హక్కులు రావాలి రాజ్యాంగబద్ధంగా అని రాహుల్ గాంధీ చెప్తుంటే, ఇక్కడ రాహుల్ గాంధీ బొమ్మ పెట్టుకుని గెలిచిన రేవంత్ రెడ్డి గారేమో కులగణన మీద దాటవేత వైఖరి చేశాడు. కాబట్టి మేము ఒకవైపు వీధి పోరాటాలు చేశాం, కులగణన యాత్ర చేశాం, 18 రోజులు అన్ని 33 జిల్లాలు తిరిగాం, రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాం, కలెక్టరేట్లో ముట్టడి పెట్టాం, అఖిలపక్ష సమావేశం పెట్టాం. అన్నీ ఒకవైపు వీధి పోరాటాలు చేస్తున్నాయి, ఇంకొక వైపు న్యాయ పోరాటం చేశాం. మేము ఇవాళ చివరిగా హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. మా పిటిషన్ నెంబర్ 799/1 2019లో ఈ పిటిషన్ వేయడం జరిగింది ఒక బీసీ సంఘం అధ్యక్షుడిగా. ఈ అన్ని నిన్న సీజే గారి వద్ద వాదనలు జరిగినాయి. మా అభ్యర్థనను, బీసీల యొక్క అభ్యర్థనను, అదేవిధంగా బీసీ రిజర్వేషన్ల యొక్క విన్నపాన్ని గౌరవ హైకోర్టు అన్ని విధాలుగా, ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జిమెంట్లు కానీ అన్నిటిని పరిగణలో తీసుకొని నిన్న జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇది ప్రభుత్వ పక్షాన అడ్వకేట్ జనరల్ అయినటువంటి సుదర్శన్ రెడ్డి గారు మా ఈ కేసులో వారు హాజరై మేము ఖచ్చితంగా 3 నెలల్లోనే మీరు ఇచ్చినటువంటి రూల్కు ఏదైతే ఉన్నదో అందులో ఉన్నటువంటి 3 నెలల్లోనే కులగణన చేస్తాం, అదేవిధంగా రిజర్వేషన్లు పెంచుతాం. ఆ తర్వాత ఏదైతే ట్రిపుల్ టెస్ట్ ప్రకారం ఉందో ఆ ట్రిపుల్ టెస్ట్ ప్రకారం చేసి 3 నెలల్లో మళ్ళీ కోర్టుకు నివేదిక అందిస్తామని చెప్పి వారు సీజే గారికి ఇలా నివేదిక ఇవ్వడం జరిగింది. ఈరోజు మీరు అనుకున్నటువంటి ఇందులో ప్రధానంగా ప్రభుత్వం దొంగచాటుగా బీసీలను నమ్మించి ఎన్నికలకు పోవాలని ప్రయత్నిస్తే ఇప్పుడు ఎన్నికలకు ఆపగలిగాం, ఎన్నికలు పోకుండా నిర్వహించగలిగాం. 2 కులగణన చేయకుండా స్కిప్ చేయాలని చూసింది. జానారెడ్డి గారి లాంటి నాయకుని పక్కన పెట్టుకుని గతంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జానారెడ్డి గారు రిజర్వేషన్ల వ్యతిరేకులతో కోర్టులలో కేసులు వేయించాడు. కాబట్టి జానారెడ్డి గారిని పక్కన కూర్చోబెట్టుకుని ఈ రిజర్వేషన్లు ఈ కులగణన చేయకుండా ఎన్నికలు వేయాలని ప్రయత్నం చేసింది. ఇలా తప్పనిసరిగా అనివార్యంగా ప్రభుత్వం కులగణన చేసే విధంగా ఇలా హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. 3వ విషయము, మీరు ఇప్పుడు ప్రజాకోర్టులో తప్పించుకోలేరు, న్యాయస్థానాల్లో కూడా తప్పించుకోలేరు. మీరు ఖచ్చితంగా ప్రభుత్వం తక్షణమే కులగణన ప్రారంభించాలి, రిజర్వేషన్లు పెంచాలి, మీరు ఇచ్చిన మాట నిలుపుకోవాలి. లేకపోతే మాత్రం మా పోరాటం కంటిన్యూగా చేస్తాం. ఈ నెల 25 నాడు లక్షలాది మందితోటి కులగణన మార్చు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి అదేవిధంగా ఇందిరా పార్క్ వరకు లక్షలాది మందితోటి ఇలా చలో హైదరాబాద్ పిలుపునిచ్చడం. యథావిధిగా ఈ కార్యక్రమం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మీరు తక్షణమే మేము కులగణన ప్రారంభిస్తున్నాం అని ఒక రోడ్ మ్యాప్ విడుదల చేసి కులగణన మొదలు పెట్టినంత వరకు మా ఉద్యమం కొనసాగుతుంది. ఇంకోటి ఏదో చూసుకున్నారా, వాళ్ళు మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. అటు రాహుల్ గాంధీ గారు ఒక మాట, రేవంత్ రెడ్డి గారితో ఒక మాట, ఇదంతా ఎట్లా చూడొచ్చు అసలు? ఇప్పుడు అది జాతీయ పార్టీ అని మేము అనుకుంటున్నాము. కొంతమంది మధ్యన చేరి కొంతమంది స్వలాభం కోసం తమ పదవుల కోసం ఏం చేశారంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారు. మేము ఈ 41% మనం ఇవ్వలేము, 42% మనం ఇవ్వలేము, పార్టీ ద్వారా ఏదైతే కోల్పోతున్నారో బీసీలు పార్టీ ద్వారా టికెట్లు ఇచ్చి గెలిపిద్దామన్నారు. మీరు పార్టీ ద్వారా ఇస్తారంటే నమ్మడానికి ఏమైనా ఎంగలప్పలమా? మీరు గతంలో గాంధీ భవన్ సాక్షిగా పిఏసీ మీటింగ్లో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు ప్రతి పార్లమెంటుకు 2 అసెంబ్లీ టికెట్లు ఇస్తాం, మొత్తంగా 34 టికెట్లు ఇస్తామన్నారు. ఇచ్చిరా? అన్ని పార్టీల కంటే 18 టికెట్ ఇచ్చి బీసీలను మోసం చేసిన పార్టీ.
అదేవిధంగా మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 6 బీసీలకు ఇస్తే, బీజేపీ 5 బీసీలకు ఇస్తే, కాంగ్రెస్ పార్టీ కేవలం 3కి ఇచ్చింది. అంటే అది కూడా ఓడిపోయే స్థానాలు ఇచ్చింది. అంటే బీసీలను మోసం చేయాలని కాంగ్రెస్ అనుకుంటుంది. కానీ బీసీలు తలుచుకుంటే ఏమవుతుందో ఒకసారి కేసీఆర్ని అడగమనండి. ఇప్పుడు బీసీలంతా కట్టగట్టుకొని కేసీఆర్ పాలన అవసరం లేదు, ఇది బీసీ వ్యతిరేక పాలన అంటే ఇవాళ కేసీఆర్ గారు ప్రతిపక్ష పాత్ర వహించవలసి వస్తుంది. కాబట్టి మేము వాపును చూసి బలుపు అనుకోవద్దు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే ఏదో మేము ప్రజాభిమానంతో గెలిచిన అనుకోవద్దు. కేసీఆర్ గారి మీద వ్యతిరేకతతోటి ఈ బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం అంతా ఈయన బీసీ ఎస్సీ ఎస్టీ వ్యతిరేకే అని చెప్పి మీకు ఓటేసారు అనివార్యంగా. అంతే తప్ప మాకు ఓటేసారు మేమే ముఖ్యమంత్రులం అంటే అది పొరపాటు. ఖచ్చితంగా మా డిమాండ్ నెరవేర్చాలి. మా డిమాండ్ నెరవేర్చకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని బజార్లో నిలబెడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. సో ఇది చూశారు కదా, అయితే స్థానిక ఎన్నికల్లో మాత్రం బీసీ డిక్లరేషన్ చేయకపోతే, అయితే 42% రిజర్వేషన్ చేయకపోతే మాత్రం ఈ ప్రభుత్వం మీద అయితే పోరాటం ఆగదు. ఏదైతే మీ మేనిఫెస్టోలో ఇచ్చినట్టుగానే 42% రిజర్వేషన్ ఏదైతే రాహుల్ గాంధీ గారు ప్రకటించిన ప్రకారంగానే బీసీ రిజర్వేషన్లు స్థానిక ఎన్నికల్లో చేపట్టకపోతే ఈ పోరాటాన్ని అయితే ఆపమని చెప్పేసి కూడా ఇక్కడ బీసీ సంఘ అధ్యక్షుడు జాదుల శ్రీనివాస్ గౌడ్ గారు చెప్తున్న విషయం కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వీరాతో నవీన్, యోయో టీవీ, హైదరాబాద్.